పూర్వం తిరుమలలో తొండమాన్ చక్రవర్తి అనే భక్తుడు స్వామివారికి రోజు బంగారు తులసి దళాలను సమర్పించేవాడు. స్వామివారు తొండమానుడితో మాట్లాడుతూ ఉండేవాడు. స్వామి, నేను మీకు రోజు బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను. నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి అన్నాడు. స్వామి తొండమానుడికి ఒక పాఠం చెప్పాలి అనుకొని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గరలోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు, వాడిని వెళ్ళి చూడు అన్నాడు. మరుసటి రోజు వెళదాం అని అనుకొని చక్రవర్తి స్వామివారి పాదాల కింద ఉన్న తులసి దళాలను శుభ్రం చేస్తున్నాడు. అప్పుడు తను చేయించిన బంగారు తులసి దళాల కింద మట్టి తులసి దళాలు కనిపించాయి. అప్పుడు స్వామివారిలా చెప్పారు, ఈ మట్టి దళాలు ఆ భీముడే నాకు సమర్పించాడు. అప్పుడు చక్రవర్తి ఇలా అనుకున్నాడు, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కానీ వెంటనే వెళ్ళి కలవాలి అని బయలుదేరాడు. ఆ రోజు చాలా ఎండగా ఉంది. అప్పటికే నడిచి భీముడు ఇంటి దగ్గరలో చక్రవర్తి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు ఆ భీముడు తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వెంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాలా ఇష్టం అని తొండమాన్ చక్రవర్తి అడిగాడు. దానికి భీముడు, నేనేం చేస్తాను స్వామి, కుండ చేసే ముందు వెంకటేశ్వర నన్ను అనుగ్రహించావు, కుండలు చేసుకునే శక్తిని ఇచ్చావు, అవి అమ్మితే 4 రూపాయలు వచ్చేట్లు చేశావు, వాటి వల్ల నా సంసారం సాగుతుంది. నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసిదళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పిస్తాను. ఏ పని మొదలుపెట్టినా గోవిందా నేను చేయడమేమిటి, నీవే నాతో చేయించుకుంటున్నావు స్వామి అని చెబుతాను. ఈ విధంగా భీముడు చెప్పగానే తొండమాన్ చక్రవర్తి ఇలా అనుకున్నాడు, వీడేమో అంతా స్వామివారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు, నేనేమో నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను అని తన తప్పు తెలుసుకొని తిరిగి వెళ్ళాడు. భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి అందులో అన్నం ముద్ద పెట్టి స్వామికి సమర్పించేవాడు. తర్వాత తను తినేవాడు. స్వామివారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి భూదేవి సమేతుడై దివ్య విమానాల్లోంచి దిగి భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యాడు. గరుత్మంతుణ్ణి పిలిచి ఈ జీవుడిని తన భార్యను సశరీరంగా వైకుంఠానికి తీసుకెళ్లమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండలో చేసిన పెరుగు అన్నం.